చెప్పేది నీకే. నువ్వు నాతో పాటు రావాల్సిందే. అదేంది మా అన్నయ్య చెప్తున్నాడు కదా, నేను ఇంకా కొన్ని రోజులు ఉండి వస్తా. పండగ అయిపోయింది కదా, ఇంకా నువ్వు ఈడుండి ఏం చేస్తావు? పండగ అయిపోతే నాకు ఈడ ఉండే హక్కు లేదా? అందులో మా అన్నయ్య నన్ను బ్రతిమాలుతున్నాడు. నేను కొన్ని రోజులు ఉండి వస్తే మీకేంది బాధ? అదంతా నాకు అనవసరం. ఈ రోజు నాతో పాటు వస్తావా రావా? నేను మా పుట్టింట్లో ఉంటే మీకు వచ్చిన సమస్య ఏంది? ఒకటే తలకాయ తింటున్నారు. నువ్వు ఈయన్నే ఉంటే సమస్య నాకు కాదు, అవనీకి. పొద్దున్న లేచిన కానుంచి నిద్రపోయే వరకు అవని ఏడిపిస్తూనే ఉంటావు. నీకు వేరే పనే పాటనా? దీని వాళ్ళకని చూస్తుంటే ఏదో పెద్ద ప్లాన్ వేసినట్టుంది. లేకపోతే నేను ఇంతగా చెప్తున్నా, నాతో పాటు ఊరికి రానిక దీనికి ఎందుకంత బాధ? వాళ్ళ అన్నయ్యని కాళ్ళ వేలపడి ఒప్పించుకున్నట్టుంది. నాకు తెలిసి ఈ ప్రపంచంలో దీనంత సిగ్గుదప్పినది ఎవరుండరు. చూడు స్వప్న, నువ్వు ఈడ ఉండడం నాకు ఇష్టం లేదు. మర్యాదగా చెప్తున్నా, నాతో పాటు ఊరికి రా. నేను ఈడ ఉండడం నీకెందుకు ఇష్టం లేదు? ఎందుకంటే నువ్వు ఈ ఇంట్లో ఎవరిని మనశ్శాంతిగా ఉండనియవు. ముఖ్యంగా అవనీని. నిన్ననే అనవసరంగా చేపల ఫ్రైలు ఉప్పు కలిపి పెద్ద గొడవ చేసినావు. మళ్ళీ అట్లా చేయవని గ్యారంటీ ఏంది? ఉప్పు కలిపింది నువ్వే అని సాక్ష్యాలతో పట్టుకున్నందుకు సరిపోయింది. లేకపోతే ఇంట్లో వాళ్ళందరూ అవనీని అపార్థం చేసుకునేవాళ్ళు. ఏదో బుద్ధి గడ్డి తిని ఒకసారి అట్ట చేసినాను. మళ్ళీ అవనీకి సారీ కూడా చెప్పినాను. ఇంకెప్పుడు అట్ట చెయ్యనని కూడా చెప్పినాను. ఇంక మీకు వచ్చిన సమస్య ఏంది? నా మీద నమ్మకం లేదా? అస్సలు లేదు. ఎలకతోక ఎంత రుద్దినా నలుపు నలిపే గాని తెలుపు కాదు అన్నట్టు నువ్వు కూడా అంతే. నీలో మార్పు వస్తుందని ఎవరు నమ్మినా నేను మాత్రం నమ్మను. మర్యాదగా నాతో పాటు ఊరికొస్తే బాగుంటుంది. లేకపోతే పర్మనెంట్గా ఇన్నే ఉండు. ఈయనేంది ఇంత చెప్పిన ఒప్పుకుంటలేడు? నువ్వు రాకపోతే ఈయనే ఉండు పర్మనెంట్గా అంటున్నాడు. ఈయన బలంగా ఫిక్స్ అయినట్టున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ తొలుకొని పోవాలి ఈ రోజు అని. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ అన్నయ్యని తిట్టాలి. ఏదో మాట వరుసకు చెప్పినట్టు కొన్ని రోజులు ఈయనే ఉంటుందని చెప్పినాడు అంతే. ఈయన ఒప్పుకుంటలేడు. ఈడ జరిగేది మొత్తం చూస్తున్నాడు కదా. వాళ్ళ బావను ఒప్పిస్తే ఏమైతుంది? బట్టలు సర్దుకుంటావా సర్దుకోవా? అల్లుడు అంతగా చెప్తున్నప్పుడు పోనీకి నీకెందుకు అంత బాధ? నీ మొగుంతో గొడవపడి ఉండాల్సిన అవసరం ఏముంది? నీ మొగుడు చెప్తున్నాడు కదా, పోయి బట్టలు సర్దుకోపో. ఈ స్వప్న వాళ్ళకని చూస్తుంటే ఈడ ఉండాలని ఫిక్స్ అయినట్టుంది. ఆయన దీనికి నన్ను బ్లాక్మెయిల్ చేసి ఈడ ఉండాల్సిన అవసరం ఏముంది? ఇదేదో ప్లాన్తోనే ఉన్నట్టుంది. దీంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏందన్నయ్య నువ్వేం మాట్లాడవు? నేనేం మాట్లాడాలి? బావకి అస్సలు ఇష్టం లేదు నువ్వు ఈడ ఉండడం. నా మాటని ఊరికి పో. బావకి కోపం తెప్పియద్దు. ప్లేటు బాగానే ఫిరాయించినావు. నీకి మేడ పైన ఏం చెప్పినాను? ఎట్లయినా సరే మీ బావ నొప్పియాలని చెప్పినాను. కానీ నువ్వు చేసేదేంది? రివర్స్లో నన్నే ఊరికి పో అంటున్నావు. నీ సీక్రెట్ ఒకటి నా దగ్గర ఉంది, అది మర్చిపోవద్దు. మీ బావ నొప్పియాలనుకో, నేను ఖచ్చితంగా అమ్మకి నాన్నకి నిజం చెప్తా. అంత పని చేయొద్దు మహాతల్లి. ఎట్లో గట్ల బావ నొప్పిస్తలే. అల్లుడు బట్టలు సర్దుకోపో అంటుంటే నువ్వేంది మీ అన్నయ్యతో గుసగుసలాడుతున్నావు? అది గుసగుసలాడుతున్నట్టు లేదు, ఏదో వార్నింగ్ ఇస్తున్నట్టుంది మెల్లగా. అయినా వార్నింగ్ ఇచ్చేంత ధైర్యం స్వప్నకు లేదు. ఆయన స్వప్న మాట వింటున్నాడంటే వీళ్ళ మధ్య ఏదో జరిగింది. మీ అన్నయ్య రికమెండేషన్ ఏం పనిచేయదు. బట్టలు సర్దుకోపో. నువ్వు కూడా ఏంది బావా ఇంతగా పట్టుబట్టినావు? స్వప్నకి రావడం ఇష్టం లేదు. ఇంకా కొన్ని రోజులు ఉంటా అంటుంది కదా, ఉండనీలే, ఏమైతుంది? నువ్వేందిరా దానికి సపోర్ట్ చేస్తున్నావు? సపోర్ట్ ఏం లేదు. దీనికి ఊరికి పోవడం ఇష్టం లేదు. అలాంటప్పుడు బలవంతంగా పంపించడం ఎందుకు? నువ్వేనా ఇట్లా మాట్లాడేది? దీని గురించి మొత్తం తెలుసు నీకు. ఇంట్లో ఎవరిని మనశ్శాంతిగా ఉండనియదు. ముఖ్యంగా అవని ఎప్పుడు ఏడిపిస్తూనే ఉంటుంది. నిన్న చూసినావు కదా, ఏదో ఒక్కసారి తెలిసి తెలియక అట చేసింది. ఇంకోసారి అట చెయ్యదు. మేమంతా ఉన్నాం కదా. నువ్వు దీని గురించి ఏం ఆలోచించొద్దు బావా, నేను చూసుకుంటలే. వాళ్ళ అన్నయ్యని ఏం మాయ చేసిందో. ఇప్పుడు ఖచ్చితంగా రావాలి అని బలవంతం చేయలేను. బావా అంతగా చెప్తున్నాడు. స్వప్నకి ఇష్టం లేనప్పుడు ఎందుకులే అన్నయ్యా, అది మొండిది, చెప్పిన మాట వినదు. ఇంకా కొన్ని రోజులు ఉండి వస్తుందిలే బాబు. అవును బావా, ఇదొక్కసారి ఒప్పుకో. సరే, మీరంతా చెప్తున్నందుకు ఒప్పుకుంటున్నా. కానీ ఈ స్వప్న మళ్ళీ ఏమన్నా ఏదో పని చేసిందనుకో నాకు ఫోన్ చేయండి. అప్పుడు చెప్తా ఈ స్వప్న పని. సరే బావా. ఏమైంది అత్తయ్యా? అదే బాబు, మీ మామయ్య గురించి ఎందుకంత కోపంగా ఉన్నాడో ఏమో. నువ్వు అడిగి కనుక్కుంటా అని చెప్పినావు కదా. దాని గురించా? నేను అడిగినా అత్తయ్యా. అడిగినావా? ఏమన్నాడు? ఇంతకీ ఏమైందంట? ఎందుకంత కోపంగా ఉన్నాడు? నాకీ స్వప్న పైన కోపమా అంటున్నాడు. అంతకు మించి ఏం లేదు అంటున్నాడు. అదేంది? స్వప్న గురించి పొద్దున్నే తెలుసు, పొద్దునేమనలేడు. ఇందాక ఇంటికి వచ్చిన తర్వాత తిట్టడం ఏంది? సరే, ఒకవేళ స్వప్న పైన కోపం ఉంటే స్వప్నని తిట్టాలి. మరి నా పైన కూడా కోపం చూపించినాడు అంటే అర్థమేంది? నాకు కూడా అదే డౌట్ వచ్చింది అత్తయ్య. మామయ్య కోప్పడింది స్వప్న విషయంలో కాదు, ఇంకా వేరే కారణం ఉంది. కానీ చెప్తలేడు. మరి ఎట్లిప్పుడు? ఆయనకి ముందరనే బీపీ ఉంది. ఏ విషయంలో అంత కోపంగా ఉన్నాడో ఏమో. బాబు, నువ్వేం అనుకోకుండా ఇంకొకసారి కనుక్కో మీ మామయ్యని. నువ్వు మళ్ళీ ఊరుకోతావు.
నీకే చెప్పకపోతే ఇంక ఇంట్లో ఎవరికి చెప్పడు మాకి. నువ్వు ఊరికి పోయేలోపు మళ్ళీ మీ మామయ్యతో ఒకసారి మాట్లాడు. నువ్వు ఇంతగా చెప్పాలి అత్తయ్య. ఖచ్చితంగా మాట్లాడతా. ఏమైందో నేను కనుక్కుంటా. మీరేం భయపడొద్దు. సరే బాబు. ఏమండి? చెప్పావని. ఏమైందండి? నాకేమైంది? బానే ఉన్నా. ఎందుకో మిమ్మల్ని చూస్తుంటే డల్లుగున్నట్టు అనిపిస్తుంది నాకు. అదేం లేదు. నేనెందుకుంటా డల్లుగా? మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? ఏంటది? మీ చెల్లెలు స్వప్నకి మీకు మధ్య ఏమో జరిగింది. ఈ డౌట్ అవనికి ఎందుకు వచ్చింది? కొంపదీసి నేను స్వప్న మాట్లాడుకునేది అవని వినిందే ఏంది? ఏమోరా బాబు, ఈ మధ్య నా టైం అస్సలు బాలేదు. అవని విన్నా వినిండొచ్చు. ఇంతకీ నీకెందుకు అట్లా అనిపించింది? ఏం లేదండి, ఈరోజు పొద్దున స్వప్న రూమ్లోకి వచ్చి మీతో మాట్లాడింది కదా. ఎట్లయినా సరే ఈరోజు ఊరుకోకుండా మీ బావతో మాట్లాడన్నయ్యా అని చెప్పింది. అవును, ఆ విషయం నీకెట తెలుసు? పొద్దున మన రూమ్లోకి వచ్చినప్పుడు స్వప్న మీతో మాట్లాడుతుంటే విన్నాను. పొద్దున స్వప్న మీతో మాట్లాడినప్పుడు బావతో మాట్లాడను అని చెప్పినారు మీరు. నువ్వే మాట్లాడుకో అని కూడా అన్నారు. స్వప్న ముఖం మార్చుకొని పోయింది బయటికి. ఆ తర్వాత మళ్ళీ ఏం జరిగింది? స్వప్నకి సపోర్ట్ చేస్తూ మాట్లాడినారు. మళ్ళీ అందరి ముందే స్వప్న మీతో గుసగుసలాడుతుంది. మీకు ఏదో వార్నింగ్ ఇస్తున్నట్టు అనిపించింది నాకు. అందుకే నాకు డౌట్ వచ్చి అడుగుతున్నా. పొద్దున అన్నయ్యతో మాట్లాడను అని కరాకన్నయ్య చెప్పి మళ్ళీ ఇప్పుడు మాట్లాడినారు కదా. ఓ, ఇందుకు డౌట్ వచ్చిందన్నమాట. ఇప్పుడు ఎట్లా కవర్ చేయాలి? ఏమోరా నాయనా, ప్రతిదానికి కవర్ చేయాల్సి వస్తుంది. అవనికి ఇంకోసారి డౌట్ రాకుండా ఇప్పుడే గట్టిగా చెప్పాలి. నాకు వేరే దారి లేదు. ఏందవని, అసలేంది నీ ఉద్దేశం? అయ్యో, నేనేమన్నాను? నా చెల్లెలు స్వప్న ఈడ ఉండడం నీకు ఇష్టం లేదు, అందుకే నారాలు తీస్తున్నావు. అయ్యయ్యో, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నా ఉద్దేశం అది కాదు. నీ ఉద్దేశం ఏందో నాకు బాగా అర్థమవుతుంది. నిన్నగాక మొన్న వచ్చినావు. మా అన్న చెల్లెల గురించి నీకేం తెలుసు? అవును, నేనే చెప్పినాను పొద్దున బావతో మాట్లాడను అని. స్వప్న నా పైన ముఖం మార్చుకొని పోయింది. మళ్ళీ తర్వాత మేడ పైన నాతో మాట్లాడింది. నాకింకా కొన్ని రోజులు ఇన్నే ఉండాలనుంది అన్నయ్య అని అడిగింది. నన్నే బ్రతిమాలింది. అంతగా అడుగుతుంటే నేనేం చెప్పాలింగా? అందులో నా చెల్లెలు కొట్టుకున్నా తిట్టుకున్నా మాకు తప్పదు. ఒక్క విషయంలో పొరపాటు చేసిందని నా చెల్లెలపైన నాకున్న ప్రేమ తగ్గుతుందా? తగ్గదు కదా. అందుకు మా బావతో నేనే మాట్లాడినాను. స్వప్న ఈడ ఉండనీకి ఒప్పించినాను. జరిగింది ఇంతే. నువ్వన్నీ లేనిపోని ఊహించుకుంటున్నావు. నా చెల్లెలు స్వప్న ఈడ ఉండడం నీకు ఇష్టం లేదు. ఒకటి మాత్రం మర్చిపోవద్దు, మా మధ్య ఎన్ని గొడవలన్నా ఉండొచ్చు, కానీ మా అన్న చెల్లెళ్ళ మధ్య ఉన్న ప్రేమ ఆడికోదు. నన్ను క్షమించండి. నన్ను మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నా ఉద్దేశం అది కాదు. మీ మధ్య ఏమో జరిగిందని నాకు డౌట్ వచ్చిందంతే. అందుకే మిమ్మల్ని అడిగినాను. అయినా మీ చెల్లెలిడ ఉంటే నేనెవరినండి మధ్యలో వద్దని చెప్పనీక? నాకేం హక్కు ఉంది? ఇంటి ఆడపిల్లని చూసి ఓర్వలేని బుద్ధి నాకు లేదు. మీరు ఇట్లా మాట్లాడతారని అస్సలు అనుకోలేను. నన్ను ఇంతేనా మీరు అర్థం చేసుకేయండి. ఇంకోసారి మీ అన్న చెల్లెళ్ళ మధ్య నేను అస్సలు జోక్యం చేసుకోను. నాకు బాగా బుద్ధి వచ్చింది. మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టేలాగా మాట్లాడింటే నన్ను క్షమించండి. సారీ అవని, నీ గురించి నాకు బాగా తెలుసు. కానీ నా మీద నీకు డౌట్ రాకూడదని నోటికొచ్చినట్టు మాట్లాడినాను. నన్నేం చేయమంటావు? ఈ స్వప్న నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది. అల్లుడు కొద్దిసేపు ఉంటే ఊరికి బయలుదేరుతాడు. ఆ తర్వాత నా కొడుకుతో మాట్లాడాలి. వాడు చేసే పని అస్సలు కరెక్ట్ కాదు. వాడి ఫ్రెండ్ వాని గురించి చెప్పినప్పటి నుంచి నా మనసులో లేదు. వాడు ఖచ్చితంగా మారతాడని ఇష్టం లేకపోయినా బలవంతంగా అవనికిచ్చి పెళ్లి చేసినాము. ఇప్పుడు అవని వద్దు పల్లవే కావాలంటే అవని జీవితం ఏమైపోవాలి? ఆ కర్మ మాకే కదా. వాడి గురించి పెళ్లికి ముందే చెప్పకుండా అవని గొంతు కోసినట్టే కదా. పాపం ఆ పిచ్చిది. మావయ్య, బాబు, నేను ఊరికి బయలుదేరుతున్నా. స్వప్న రెడీ అయిందే? లేదు మామయ్య, స్వప్న ఇంకా కొన్ని రోజులు ఇన్నే ఉంటా అంటుంది. అబ్బాయి స్వప్న పోతలేదా? పోయింటేనే బాగుండు. అయినా నేను అంతగా తిట్టినాను, కొంచెం కూడా సిగ్గులేదు దానికి. ఏ ముఖం పెట్టుకొని ఉంటానిందో ఏమో. స్వప్న గురించి నాకు బాగా తెలుసు. ఈడ ఏం గొడవ చేయకుండా పోయేటప్పుడు వార్నింగ్ ఇచ్చిపోతా. నేను ఊరికి తోలుకొని పోదామంటే బావనే స్వప్నకు సపోర్ట్ చేస్తున్నాడు. ఇంకా స్వప్న నా మాట వింటదా? ఆ అన్న చెల్లెళ్ళు అంతేలే, మనుషులు చెప్పిన మాట వింటే ఎప్పుడో బాగుపడుతున్నారు. అయినా మా కూతురు మాకు తప్పదు. అది ఉంటా అన్నప్పుడు మీరు మాత్రం ఏం చేస్తారు? మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు బాబు. అత్తయ్య బాగా టెన్షన్ పడుతుంది. ఎందుకు? మీరు ఎందుకో కోపంగా ఉన్నారు అని. అసలు ఏమైందో కనుక్కోమని నన్ను పంపించింది. నేను ఆల్రెడీ నీకు చెప్పినా కదా, ఆ కోపం స్వప్న వల్ల వచ్చింది అని. అబద్ధం చెప్పడం మీ చేత కాదులే. ఇప్పుడు నిజం చెప్పండి, అసలు ఏమైంది? అల్లుడికి డౌట్ వచ్చింది. అయినా అల్లుడు ఊరికి పోయేటప్పుడు నిజం చెప్పడం ఎందుకులే అనుకున్నాను. కానీ అల్లుడే వచ్చి అడుగుతున్నాడు నన్ను. అల్లుడికి నిజం చెప్పడమే మంచిది. నా మనసులో భారం కొంచెమన్నా తగ్గుతుంది. చెప్పు మామయ్య,
చెప్తా బాబు. ఈరోజు నా కొడుకు ఫ్రెండు రాకేష్ని కలిసిన బయట. వాడు నాకు ఒక నిజం చెప్పినాడు. ఏం చెప్పినాడు? హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ స్టోరీ రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, మీకు విషయం చెప్పాలి. నాకు 2 డేస్ నుంచి బాగా జలుబు చేసింది. వాయిస్ క్లారిటీగా అసలు రావట్లేదు. బాగా కష్టపడి ఈ వీడియోని చేసినాను. కొంచెం నా హెల్త్ సెట్ అయ్యే వరకు 1 or 2 డేస్ వీడియోస్ పెట్టడం వీలు కాకపోవచ్చు. మీరు నన్ను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. నా వీడియోస్ నచ్చి నాకు జెన్యూన్ గా సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి. వీడియోకి హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.